అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. శశితో సూర్య 41వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. కాఫీ కూడా తీసుకొని వస్తా అంటూ హడావుడిగా పరిగెడుతుంది. సాగర్ అయితే వర్ష మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పేసినట్టుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా మా ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టున్నారు అని సంతోషపడతాడు మనసులో. అప్పుడే వర్ష వాళ్ళ ఫాదర్ వాకింగ్ నుంచి ఇంటికి వస్తారు. అయినా కూర్చొని ఉన్న సాగర్ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. సాగర్ సార్ నేను వర్ష ఫాదర్. సాగర్ చెప్పేది వినిపించుకోకుండా ఓహో పొద్దు పొద్దున్నే ఏదైనా చందాల కోసం వచ్చావా ఏంటి? లేచిన దగ్గర నుండి మేము ఆ ట్రస్ట్ నుండి వచ్చాము, ఈ ట్రస్ట్ నుంచి వచ్చాము అని అంటూ మా కష్టాన్ని తేరగా దోసేస్తున్నారు. సాగర్ సార్ నేను వర్షాన్ని లవ్ చేశాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని సూటిగా విషయాన్ని చెప్పేస్తాడు. అప్పటి వరకు చందాల కోసం వచ్చాడు అనుకుంటున్న వర్ష ఫాదర్ షాక్ తగిలినట్టు ఆగిపోతాడు. 2 నిమిషాల తర్వాత ఏంటి ఏమంటున్నావు మళ్ళీ చెప్పు అని అడుగుతారు. సాగర్ సార్ నేను వర్ష ఒకరినొకరినము ఇష్టపడుతున్నాము అని చెప్తాడు. అప్పుడే కాఫీ కప్పు పట్టుకొని వర్ష అమ్మగారు కిచెన్లో నుండి సాగర్ వచ్చాడని తెలియటంతో వర్ష రెడీ అయ్యి రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటారు. వర్ష ఫాదర్ కోపంగా వర్ష అని గట్టిగా అరుస్తారు. వర్ష భయపడుతూ అక్కడికి వచ్చి డాడీ అని అంటుంది తడబడుతూ. వర్ష ఫాదర్ నీకెతను తెలుసా? వర్ష హా డాడీ. వర్ష ఫాదర్ ఓ అయితే వీడు చెప్పింది నిజమే అన్నమాట. వర్ష మౌనంగా తల ఊపుతుంది. వర్ష ఫాదర్ ఆహా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారన్నమాట ఇద్దరు. అయితే ఇంకేం మంచిది, వెళ్ళండి, వెళ్ళి పెళ్లి చేసుకొని ఊరేగండి అంటూ వర్ష చేయి పట్టుకొని నెడతాడు. వర్ష పడిపోతుంటే సాగర్ వచ్చి పట్టుకొని సార్ ప్లీజ్ ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి. వర్ష ఫాదర్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరో ఏమిటో తెలియకుండా ఒక్కడివే వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఏంటి అర్థం అని అరుస్తారు. సాగర్ నేను కూడా దాని గురించే మాట్లాడాలంటున్నాను. నేను కేవలం మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ క్షణమే తీసుకెళ్ళగలను. కానీ నాకు వర్షతో పాటుగా తన కుటుంబం కావాలి, వాళ్ళ ఆశీస్సులు కావాలి, మీ ప్రేమ రేపు నా పిల్లలకి కూడా కావాలి. ప్లీజ్ ముందు నేను చెప్పేది వినండి అని అనటంతో వర్ష ఫాదర్ కాస్త శాంతించి సోఫాలో కూర్చొని సరే చెప్పు అని అంటారు. సాగర్ తన గురించి మొత్తం దాపరికం లేకుండా చెప్పేస్తాడు. అంతా విన్న వర్ష ఫాదర్ నీ తండ్రి మీ అమ్మని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఫ్యూచర్లో నువ్వు కూడా నీ తండ్రి దారిలో నడవవని గ్యారెంటీ ఏంటి? నేను ఎలా నమ్మాలి నిన్ను? అయినా మీ నాన్న ఒక దుర్మార్గుడు, ప్రజల ప్రాణాలతో ఆడుకునే మూర్ఖుడు. అలాంటి వాడి కడుపున పుట్టిన నువ్వు మంచివాడివని నేనెలా నమ్మాలి? ఎలా నమ్మి నా కూతుర్ని నీ చేతిలో పెట్టాలి చెప్పు అని అంటారు. సాగర్ సార్ తల్లిదండ్రులు లేకుండా పెరిగిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా నేను అనుభవించాను. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి నా పిల్లలకి ఎలా తీసుకువస్తాను అంటున్నారు. కలలో కూడా ఆ పరిస్థితి నేను నా పిల్లలకి రానివ్వను. అదే కాదు ఆ దేవేంద్ర కడుపున పుట్టాను అన్న కారణంతోనే వాడిని నా తండ్రి అంటుంది. ఈ ప్రపంచం కానీ నా వరికి నాకు నేనెప్పుడు అలా అనుకోలేదు. అలాగే అనుకొని ఉంటే వాడిని నేనే స్వయంగా ప్లాన్ చేసి ఉరికమ్మం దాకా తీసుకువెళ్ళేవాడిని కాదు. ఇక నా వ్యక్తిత్వం గురించి మీరు తెలుసుకొని నన్ను నమ్మినప్పుడు మాత్రమే మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. అప్పటి వరకు మాకు తొందరపడే ఉద్దేశం లేదు. మేము కేవలం మీ ఆశీస్సులతో మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాగని మీరు వర్షకి వేరే పెళ్లి చేయాలి అని చూస్తే మాత్రం నేను ఒప్పుకోను అని చూస్తూ కూర్చోను అని తన నిర్ణయాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. సాగర్ మాటలతో వర్ష ఫాదర్ ఆలోచిస్తూ రూంలోకి వెళ్తూ ఉండగా కాఫీ కప్పుతో అలాగే నిలబడి చూస్తున్న వర్ష మదర్ని చూసి ఆవిడ చేతిలో ఉన్న కాఫీ చూసి ఎవరికోసమే కాఫీ అని అడుగుతాడు. ఆవిడ తడబడుతూ అదేనండి ఈ అబ్బాయి అని అంటుంది. ఫాదర్ అయితే దీని గురించి నీకు ముందే తెలుసన్నమాట అని అడుగుతాడు. ఆవిడ తడబడుతూ అంటే అది ఏవండి అని అంటూ ఉంటుంది. వర్ష ఫాదర్ అర్థమైందిలే నాకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాగర్ ఇంటికి రాగానే కిరణ్ అడుగుతుంది. సాగర్ కాస్త పని ఉండి వెళ్ళాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కిరణ్ నాకు తెలుసులే వర్ష దగ్గరికి వెళ్ళావు కదా అంటూ సాగర్ని ఆట పట్టించాలని చూస్తుంది. కానీ సాగర్ సీరియస్గా వెళ్ళిపోవటంతో మౌనంగా ఉండిపోతుంది. స్రవంతి రా సాగర్ టిఫిన్ చేద్దువు గాని. సాగర్ వద్దు స్రవంతి ఆకలిగా లేదు. అందరూ రెడీ అయితే మనం బయలుదేరదామని చెప్తాడు. అందరూ రెడీగా ఉండటంతో కారులో బయలుదేరతారు. సూర్య శశి దగ్గరకు వచ్చి బీ స్ట్రాంగ్ టేక్ కేర్ అని శశి చేయి పట్టుకొని నొక్కి చెప్పాడు. శశి కళ్ళల్లో సన్నటి నీటి పొర. శశి పడే బాధ సూర్యకి చెప్పకొని చెప్తుంది. ఆకాష్ సూర్య గౌతమ్ 15 రోజున అమ్మా నాన్నల పెద్ద కర్మ ఉంటుంది. ఆ రోజు మీరు తప్పకుండా రావాలి. అలాగే కృష్ణని వెంకటిని కూడా తీసుకొని రండి అని నేను కూడా ఫోన్ చేసి చెప్తాను
అని చెప్పి కారు ఎక్కుతాడు. శశి ఇంటి నుండి బయటకు వేసే ఒక్కొక్క అడుగుకి తన గుండె బరువు పెరిగిపోతూ ఉంటుంది. మనసు సూర్యని వదిలి వెళ్ళకు అని చెప్తున్నా మైండ్ మాత్రం తప్పదు వెళ్ళాలి అని శశిని ముందుకు నెడుతూ ఉంటుంది. సూర్య శశి చేయి పట్టుకొని తీసుకువచ్చి కారులో కూర్చోబెడతారు. శశి సూర్య చేతిని వదలలేక వదులుతూ ఉంటుంది. స్రవంతికి శశి పడే బాధ అర్థమైనా అందరూ ఉండటంతో మౌనంగా ఉండిపోతుంది. ఆకాష్ వాళ్ళు ఊరికి చేరుకోగానే ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఊరిలో అందరికీ రాఘవరావు గారు, సీతమ్మ గారు ఎలా చనిపోయారో తెలియకపోవటంతో వాళ్ళకి ఆకాష్ వాళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం యాక్సిడెంట్లో చనిపోయారని మాత్రమే చెప్పారు. సూర్య, గౌతమ్లు నెమ్మదిగా ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతారు. సూర్యకి శశి లేని ఇల్లు వెన్నెలమ్మ వెలుగు లేక అమావాస్య రోజున అలముకున్న అంధకారంలా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి శశి రూమ్కి వెళ్ళి అక్కడ కూర్చొని తీయని తన తలుపులతో తెల్లవారిందాకా గడుపుతూ ఉంటాడు. శశి ఎందరిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా సూర్య రూపం మాత్రం, తన మాట, తన నవ్వు, తన స్పర్శ గుర్తుకు వస్తూ ఉంటే తనను చూసే క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆకాష్ 15 రోజుల్లో తన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం పిండ ప్రదానం చేసి ఊరు మొత్తానికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. శశి ఓ పక్కన దిగులుగా కూర్చొని ఉంటుంది. ఒక ఆవిడ శశి దగ్గరకు వచ్చి, ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందే తల్లి. రాఘవ మాట, సీతమ్మ మాట కూడా అందుకేనేమో వాడిని వదిలి ఉండలేక అది కూడా వెనకే వెళ్ళిపోయిందంటూ బాధపడుతుంది. అంతలోనే మళ్ళీ చూడమ్మా, నువ్వు లోకం తెలియని చిన్నపిల్లవు. ఒకటి గుర్తుంచుకో తల్లి, వదిన ఎప్పుడూ తల్లి స్థానాన్ని తీసుకోలేదు. కాబట్టి గుడ్డిగా నమ్మమాకు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ పిల్లని చూస్తే అంతా తనదే అన్నట్టు తిరుగుతూ ఉంది అంటూ స్రవంతిని ఆడిపోసుకుంటూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన సరోజిని గారు, ఏం పిన్ని గారు, స్రవంతి గురించి లేనిపోనివి అన్నీ నూరిపోయకండి మా కిరణ్కి. మా స్రవంతి బంగారు. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఆవిడ అవునులేమ్మా, ఆ పిల్ల ఇంట్లో అడుగు పెట్టింది, అత్తామామని పొట్టన పెట్టుకుంది. అందుకే అంటారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటుంది చేతులు తిప్పుకుంటూ. సరోజిని గారు కోపం పట్టలేక, పిన్ని గారు, ఎవరైనా పిలిస్తే వెళ్ళామా, పలకరించామా, తిన్నామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. అంతేకాని వెళ్ళిన చోట వాళ్ళని బాధపడేలాగా మాట్లాడకూడదు అని అరుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆవిడ, అమ్మ సరోజిని ఊరుకో, అదంతే, ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటే గాని దానికి నిద్ర పట్టదు అని చెప్పి ఆవిడతో, ఒసే అరుణ, నువ్వు నోరు ఇయ్యవే, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు నీకు అని ఆవిడని అరిచి ఇద్దరికీ సర్ది చెప్పి ప్రయత్నం చేస్తారు. అప్పుడే అక్కడ నుండి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్న స్రవంతిని కిరణ్ చూసి తన దగ్గరకు వెళ్తుంది. కిరణ్, వదిన, ఏంటిది, ఎవరో ఏదో అన్నారని మీరు ఇలా ఏడవటం అస్సలు బాగోలేదు. అయినా అత్త ఏమన్నారో విన్నారు కదా. మాకెవరికి మీ గురించి అలాంటి ఆలోచనే లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నారు? మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకు కూడా ఏడుపు వస్తుంది చూడండి అని ఈ అని అంటూ కళ్ళు నులుముతుంది. స్రవంతి నవ్వుతూ, చాలే వేషాలు. ఇప్పుడు మీ అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ చూశారంటే నేను నిన్ను నిజంగానే ఏడిపిస్తున్నానని నన్ను చెరొక పక్కన వాయించేస్తారు తల్లి అని అంటుంది. కిరణ్, సారీ వదిన, ఇందాక ఆవిడ మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను ఏమీ అనలేకపోయాను. స్రవంతి, ప్లీజ్ ఇంక వదిలే కిరణ్, దాని గురించి ఇక్కడే. కిరణ్ స్రవంతిని హగ్ చేసుకొని, వదిన, నువ్వు అన్నయ్యకే కాదు మాకు కూడా బంగారానివే అని అంటుంది. స్రవంతి అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నీ హీరో వచ్చాడు, అసలు ఇది చెప్పడానికే వచ్చా అని చెప్పి ఎవరో పిలవటంతో వెళ్ళిపోతుంది. సూర్య వచ్చాడు అనే మాట వినగానే కిరణ్ తనని తాను మర్చిపోయి సూర్య కోసం పరిగెడుతుంది బయటికి. మర్చిపోయి అక్కడ భద్రం గారితో మాట్లాడుతూ ఉంటారు. సూర్య, గౌతమ్, కృష్ణ, కిరణ్ని వెళ్ళి భద్రం గారి పక్కనే నిలబడుతుంది. సూర్య, భద్రం ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ సూర్య కళ్ళు శశి వేల కబుర్లు చెబుతూ ఉంటాయి. శశి కృష్ణని కట్ చేసుకొని, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. సూర్యని చూస్తూ సూర్య చిరునవ్వుతో కళ్ళు అరుపుతాడు. శశిని చూస్తూ సరోజిని గారు కూడా వచ్చి ముగ్గురిని పలకరించి కిరణ్, కృష్ణని లోపలికి తీసుకువెళ్ళి ఇంకా ఇక్కడే నుంచున్నారు అని అనటంతో కిరణ్ తప్పక లోపలికి వెళ్లాల్సి వస్తుంది. రోజంతా సూర్యతో ఎవరో ఒకరు ఉండటంతో శశికి సూర్యతో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఊరి అందరికి భోజనాలు అవ్వడంతో ఆకాష్, సాగర్లకి సాయంత్రం వరకు తీరిక లేకుండా పోయింది. హడావుడి అంతా పూర్తయ్యాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రాఘవరావు గారి స్నేహితుడు గోవర్ధన్ గారు ఆకాష్ని పిలుస్తారు. ఆకాష్, చెప్పండి మావయ్య. గోవర్ధన్ గారు ఆకాష్ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ, ఆకాష్, మీ నాన్న ఎప్పుడు మీ గురించే చెప్పేవాడు. కిరణ్ని బాగా చదివించాలని, తనకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడూ అంటుండేవాడు. మీ ఇద్దరికీ సంతోషకరమైన భవిష్యత్తు
వాడి కలిసి విషయంలో అది పూర్తి అయ్యింది. ఇంకా కిరణ్కి కూడా వాడు అనుకున్నట్టు మంచి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంది. కీడు జరిగిన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పోయిన వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయంటారు. అందుకే మీ అమ్మా నాన్న సంవత్సరికం లోపు కిరణ్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయ్ అని చెప్తారు. ఆకాష్ తప్పకుండా మావయ్య అని చెప్తాడు. గోవర్ధన్ గారు, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. కుటుంబం మంచిది. పిల్లాడు బాగా చదువుకున్నాడు, బుద్ధిమంతుడు. మన కిరణ్ని బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. నీకు ఓకే అయితే వీళ్ళంత తొందరగా మాట్లాడుకుందాం. ఒకసారి మీ నాన్నమ్మతో కూడా మాట్లాడు అని చెప్పారు. ఆకాష్, వద్దు మావయ్య. కిరణ్కి ఆల్రెడీ నాన్నగారు ఉన్నప్పుడు ఒక సంబంధం ఇష్టపడ్డారు. ఆయనకి నచ్చిన ఆ సంబంధమే కిరణ్కి ఓకే చేద్దాం అనుకుంటున్నా. గోవర్ధన్ గారు, అవునా? అయితే ఇది మంచి విషయమే. కిరణ్కి కూడా సంతోషంగా ఉంటే వారి ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? కాస్త పరిస్థితులు సర్దుకున్నాక వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఆకాష్, అలాగే మావయ్య అని చెప్పడంతో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. సూర్య, గౌతమ్, కృష్ణలు అందరూ బలవంతం చేయటంతో ఆ రాత్రికి అక్కడే ఉండిపోతారు. సూర్య, గౌతమ్, సాగర్లు డాబా మీద కింద పరుపులు వేసుకొని పడుకుంటారు. అందరూ పడుకున్నాక శశి మెల్లగా లేచి డాబా మీదకు వెళ్తుంది సూర్యని కలవటానికి. ముగ్గురు ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి సూర్య అనుకొని సాగర్ కప్పుకున్న దుప్పటి తీస్తుంది. అబ్బా వీడా అని అనుకుంటూ ఇంకో చివర పడుకొని ఉన్న సూర్య దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా దుప్పటి తీసి చూస్తుంది. అది సూర్య అని నిర్ణయం అయ్యి తను కూడా ఆ దుప్పటిలో దూరిపోయి సూర్య పక్కన పడుకుంటుంది. వెంటనే సాగర్ లేచి కూర్చొని ఊర్ని ఇది కూడా దూరింది అని అనుకుంటూ చూస్తూ కూర్చుంటాడు. శశి దుప్పటిలో దూరిన వెంటనే సూర్య శశి చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని తన నుదిటి మీద ఒక ముద్దు పెట్టి ఇప్పటికీ కుదిరిందన్నమాట మేడంకి అని అడుగుతాడు. శశి, అరే చూడకుండానే వచ్చింది నేనే అని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. సూర్య, 15 రోజులు అయ్యింది కదా మనం చూసుకొని, అందుకే నన్ను కలిసేదాకా నీ మనసు కుదురు ఉండదు, నీ కంటికి కునుకు ఉండదు అని నాకు తెలుసు అని అంటాడు. దయ్యం అని చెప్తాడు. సాగర్ మనసులో భలే పేరు పెట్టారు సూర్య. దయ్యం. నిజంగా అది దయ్యమే. అర్ధరాత్రి దాకా మేల్కొని ఉంటుంది. అది నిద్రపోదు. పక్కన వాళ్ళని నిద్రపోనివ్వరు. రాక్షసి అని అనుకుంటాడు. సూర్య, బంగారం, ఇక్కడ చలిగా ఉంది, నువ్వు తట్టుకోలేవు, వెళ్ళిపో కిందకి అని అంటాడు ప్రేమగా శశితో. శశి, అబ్బా ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోమంటావేంటి అని అంటుంది బుంగమూతి పెట్టుకొని ఉన్న శశి సూర్యకి చాలా ముద్దెచ్చేస్తుంది. వెంటనే శశి పెదవులపై సుతారంగా కిస్ చేస్తాడు. శశి, అంతేనా? సూర్య నవ్వుతూ శశి పెదవులపై గట్టిగా ముద్దు పెడతాడు. సాగర్, అబ్బో ఈ తింగరి కోతి పనులు చేయటమే కాదు, రొమాన్స్ చేయటం కూడా వచ్చా అని అనుకుంటూ, అయినా ఈ గౌతమ్ ఏంటి పక్కనే ఇంత రొమాన్స్ జరుగుతున్నా ముసుగు తన్ని మరీ నిద్రపోతున్నాడు, పాపం ఎన్ని జన్మల నుండి నిద్రపోలేదేమో ఈ ప్రాణి అని అనుకుంటాడు. శశి సూర్యని గట్టిగా హత్తుకొని పడుకొని ఉంటుంది. సూర్య, చాలు బంగారం, ఇక వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు కదా అని చెప్తాడు. సాగర్, నువ్వు గ్రేట్ సూర్య, నీకున్న బుద్ధి దానికి లేకుండా పోయింది. అరే ఇది సిటీ కాదే, పల్లెటూరు, ఎవరైనా చూస్తే రచ్చరచ్చ చేస్తారు అన్న టెన్షనే లేకుండా ఈ రాక్షసికి లేదు అని తలపు కొట్టుకుంటాడు చేతితో. శశి, కానీ నువ్వు రేపు వెళ్ళిపోతావు కదా. సూర్య, వెళ్ళాలి కదా. శశి, కానీ నేను నిన్ను వదిలి ఉండలేను కదా. సూర్య, పెళ్ళైనంత వరకు తప్పదు కదా. సాగర్ ఆకాష్ కేసి చూసి చేతులు జోడించి, దేవుడా వీళ్ళ రొమాన్స్ విని విని నాకు నిద్ర పట్టడం లేదు కదా అని ఏడుపు ముఖంతో మనసులోనే తన బాధ ఆ దేవుడికి వినిపించుకుంటాడు. శశి వెళ్ళటానికి లేకపోతుంటే సూర్య శశిని తనివి తీరా హగ్ చేసుకొని, ఐ లవ్ యూ మై డియర్ హనీబీ అంటూ మరొకసారి తన పెదవులపై గాఢంగా కిస్ చేస్తాడు. సూర్య శశి తాము కప్పుకున్న దుప్పటి తీస్తూ ఉంటే సాగర్ తన దుప్పటి కప్పుకొని, దేవుడా నా మొర ఆలకించావా తండ్రి అని మనసులోనే అనుకుంటాడు. సూర్య శశిని కింద వరకు దిగబెట్టి వచ్చి పడుకుంటాడు. వెచ్చగా అని ఉంటే సూర్య, గౌతములు నిద్రలేస్తారు. పక్కనే ఉన్న రామాలయంలో రామదాస కీర్తన మధురంగా వినిపిస్తూ ఉంటుంది. సూర్య డాబా మీద నుండి కిందకు చూడగా శశి లంగా ఓని వేసుకొని ఆరుబయట ముగ్గు పెడుతూ ఉంటుంది. సూర్య పైనుండి శశిని చూస్తూ ఉంటాడు. ఆ చూపులో ఉన్న ప్రేమ శశి మదిని తాకుతుంది. శశి పైకి చూస్తూ ఏంటి అని కళ్ళెగరేస్తుంది సూర్యని చూస్తూ. సూర్య చేతితో సూపర్గా ఉన్నావని చూపిస్తాడు. అది చూసి నవ్వుతుంది శశి. గౌతమ్ సూర్య వెనుక నుండి వచ్చి, ఏంట్రా ఇద్దరు సిటీ కాదు, అలాగే మన ఇల్లు కాదు, పల్లెటూరు ఇక్కడ, మీ ఇద్దరే కాదు, నిన్న వచ్చిన చుట్టాలు కూడా కొంతమంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకో, పద కిందకి అని సూర్య చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. శశి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటుంది. అది చూసి స్రవంతి, ఏమ్మా ఆడపడుచా, పై చూపులు చూస్తూ ఉంటే కింద ముగ్గు ఈ రోజుకి అవదేమో అని అంటుంది శశిని ఆట పట్టిస్తూ. శశి సిగ్గుపడుతూ, పో వదినా అని అంటూ అక్కడి నుండి లోపలికి పరిగెడుతుంది. సూర్య కిందకు వచ్చి రెడీ అవటానికి వెళ్ళిపోతాడు. గౌతమ్ కిందకి రాగానే
సాగర్ వచ్చి రాత్రి బాగా నిద్ర పట్టింది అనుకుంటా అని అడుగుతాడు. గౌతమ్ లేదు సాగర్, కొత్త ప్లేస్ కదా, సరిగా నిద్ర పట్టలేదు. సాగర్ మనసులో ఊర్ని రాత్రంతా గుర్రు పెట్టి మరీ పడుకున్నాడు, ఇంకా నిద్ర పట్టలేదు అంటున్నాడు. వీడు కుంభకర్ణుడి తమ్ముడు కాదు కదా, వాడికి అన్న అని అనుకుంటూ ఉంటాడు. సాగర్ మీ ఫ్రెండ్కి కూడా నిద్ర పట్టలేదు అనుకుంటా. గౌతమ్ వాడి సంగతి సరే, నువ్వు కూడా నిద్రపోయినట్టు లేదు రాత్రంతా, నీ కళ్ళు రెడ్డిగా ఉన్నాయి. సాగర్ చిన్నగా మరే మీ ఫ్రెండ్ నిద్రపోనిస్తే కదా అని అనుకుంటాడు. అది విన్న గౌతమ్ అయితే రాత్రంతా పడుకోకుండా వాడిని చూస్తూ కూర్చున్నావు అనమాట. సాగర్ గౌతమ్ చెవిలో మెల్లగా రాత్రి నిద్ర పట్టలేదు అని అంటూ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా పడుకున్నావా గౌతమ్? మరే నీలాగా లేచి కూర్చొని చూసే అలవాటు నాకు లేదులే, రాత్రి వర్ష బాగా గుర్తొచ్చినట్లు ఉంది నీకు అని వెళ్ళిపోతాడు. సాగర్ లేచి కూర్చొని చూసే